ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి గడిచిన రాత్రి అంతా కాచి కాపాడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన సమయాన్ని బట్టి, కృపను బట్టి ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఆమేన్. ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఏమిటంటే, మొదటగా దేవుడి నీతిని రాజ్యాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. అప్పుడు మనకు కావలసిన ఈ లోక సంబంధమైన ప్రతి అవసరతను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఏమి తిందుమో ఏమి తాగుదామో అని లోక సంబంధమైన విషయాల మీద మనము చింతపడవలసిన అవసరం లేదు. వాటన్నిటి గురించి అన్ని జనులు చింతిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మొదటగా దీని గురించి వెతకాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ఆయన రాజ్యంలో మనం ఎలా చేరాలి, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం ఇక్కడుండగా ఎలా ప్రవర్తించాలి, మనం ఎలాంటి మార్గంలో మనం నడవాలనే అవగాహన మనకి ఎంతైనా ఉండాలండి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతికేవారుగా ఉండాలి. ఒకానొక సమయంలో ఒక దంపతులకు లేక ఒక 12 బాబు పుట్టాడు. 3 years ఆయన 3వ పుట్టినరోజున ఘనంగా జరిపించుకుందామని బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచారు. తాతయ్యలు, అమ్మమ్మలు, పిన్నులు అందరూ ఇంటి నిండా బంధువులు ఉన్నారు. అమ్మ నాన్న ఏదో అవసరమైంది కొంచెం బయటకు వెళ్ళారు. ఈలోపు సడన్గా బాబు చాలా ఏడుస్తున్నారు. గుక్కెట్టి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియడంలా. అందరూ ఊరుకోబెడుతున్నారు, అయినా ఊరుకోవడంలా ఏడుస్తూనే ఉన్నాడు. ఈలోపు అమ్మ నాన్న వచ్చారు, ఊరుకోబెడుతున్నారు, అయినా ఊరుకోవడంలా. అసలు విషయం ఏమిటా అని తర్వాత మరి అబ్జర్వ్ చేస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తెలిసిన విషయం ఏమిటంటే, నోటిలోనున్న పన్ను విపరీతంగా నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తట్టుకోలేక ఏడుస్తున్నారు. చుట్టూ ఎంతమంది ఉన్నాం, అమ్మమ్మలు, తాతయ్యలు, వారందరూ ఎంత ఎత్తుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బాబు ఏడుపు మాత్రం ఆపలేదు. ఎందుకంటే కారణము ఆ బాబు పడుతున్న బాధ, వేదన. ఎంతమంది ఉన్నా అసలు సమస్య ఏంటి? పంటి నొప్పి. నోటిలో దాగి ఉన్న పంటి నొప్పి ముందు ఆ ప్రేమలు, లాలింపులు ఇవేమి కూడా ఆ బాబును ఆదరించలేకపోయేవి. హల్లెలూయా. మనం కూడా అంతే. ఈ లోకంలో మనకి ఎన్ని సంపదలు ఉన్నా మొదటగా మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఎదగకపోతే, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించకపోతే, ఆయన రాజ్యంలో మనకి చోటు లేకపోతే, ఇక్కడ ఎన్ని ఉన్నా మనకి కూడా వ్యర్థమే. ఇక్కడ ఎన్ని ఉన్నా లేకపోయినా మనకి ఏమీ ప్రాబ్లం లేదు. కానీ మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం తప్పకుండా ఎదిగేవారుగా ఉండాలండి. అవును, చుట్టూ ఉన్నవారు ఎంత మంచివారైనా, ఎంత భక్తిపరులైనా, ఎంత ప్రేమ గలవారైనా, ఎంత చేయూతనిచ్చి ఆపదలో ఆదుకునేవారైనా, నీలో పాపం దాగి ఉంటే నిన్ను వారు బాగు చేయలేరు. నువ్వు మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకకుండా నీలో నువ్వు పాపాన్ని పెట్టుకుని నువ్వు జీవిస్తూ ఉంటే, నీ చుట్టుపక్కల ఎంత మంచివారున్నా నిన్ను బాగు చేయలేరు. ఇప్పుడు ఆ బాబుకి పంటి నొప్పి వస్తుంది, చుట్టూ ఎంతమంది ఉన్నా పంటి నొప్పి వస్తుందనే విషయం గ్రహించి హాస్పిటల్కి వెళ్తేనే కదా ఆ బాబుకి రిలీఫ్ అనేది వస్తుంది. ఎంతమంది ఎత్తుకున్నంత మాత్రాన ఆ బాబుకి రిలీఫ్ రాదు. అలాగే నీలో పాపం పెట్టుకొని నీ చుట్టూ ఉన్నవారు ఎంత మంచివారైనా, ఎంత భక్తి పరులైనా నిన్ను బాగు చేయలేరు, ఆదరించలేరు. నీలో పాపమును దాచుకుని సహాయం కోసము, ఆదరణ కోసము, చేయూత కోసము ఎవరింటికి వెళ్ళినా, ఎంతమంది లేదా ఎంత మంచి దైవ సేవకులను నువ్వు సంప్రదించినా, ఎంత గొప్ప ప్రార్థనాపరుల చేత ప్రార్థన చేయించుకున్నా, నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టకపోతే ఫలితం శూన్యమని నువ్వు గ్రహిస్తే చాలా బాగుంటుంది. రోజుల్లో చాలామంది ఆ సేవకుడు గొప్పవాడు, ఈ సేవకుడు గొప్పవారు, వారి ప్రార్థన గొప్పది, వీరి ప్రార్థన గొప్పది అని ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారు. నీలో పాపం పెట్టుకుని నువ్వు ఎక్కడికి తిరిగినా నీకు విడుదల అనేది రాదు. నువ్వు మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికేవారిగా ఉంటేనే ఆయన రాజ్యంలో నీవు చేరగలుగుతావు. పాపంలో జీవిస్తూ, దేవుని దృష్టిలో తప్పుడు కార్యాలు చేస్తూ, దేవుని దగ్గర నుండి, దేవుని బిడ్డల నుండి నువ్వు ఏదైనా మేలు కోరుకుంటున్నావా? అది నీకు దొరకదు. కొన్నిసార్లు లోపం నీలో పెట్టుకొని, వారి వల్లే, వీరి వల్లే నా బ్రతుకు అలా అయింది, ఇలా అయింది, నా జీవితం నాశనమైంది, వారిని వీరిని నమ్మి మోసపోయానని చెప్పేవారిని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఒక్కటే విషయం గ్రహించాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదిగితే సమస్తమును కూడా నీకు సమకూడి జరుగుతాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు, నీ పాపము, నీ అవివేకము, నీ గర్వము, నీ అహంకారము, లేక నీ తొందరపాటు నిర్ణయమో కారణమై ఉంటుంది. కానీ నీ హృదయాన్ని పరీక్షించుకుని నీ జీవితాన్ని దిద్దుకోవాలని నువ్వు ఆలోచించే విధంగా ఉండాలి.
మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. వారి మీద వీరి మీద నీ సమస్యలు వేసి నాకు బాగోవడం లేదు, నాకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది, వారి ప్రార్థన చేస్తే జరగడం లేదు, వీరి ప్రార్థన చేస్తే నాకు కార్యం జరగట్లేదు, ఇలా అనేకమైన అపోహలతో చాలామంది బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు, దేవుని వైపు చూడు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. ఆయనలో ఆనందం నువ్వు తప్పకుండా పొందుకుంటావు. నీ కార్యాలన్నీ కూడా ఇక్కడ జరగవలసిన కార్యాలు కూడా తప్పకుండా జరుగుతాయి. అక్కడ నీకు దేవుడు సమకూర్చిన ఆ పరలోక నిధిలో కూడా నువ్వు భాగస్వామి అవుతావు. కాబట్టి నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. నీలో ఉన్న అహంకారాన్ని తీసివేయి, నీలో ఉన్న పాపాన్ని తీసివేయి, దేవుడి దగ్గర ఒప్పుకో. తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు. నీ కంటిలోనున్న దూలం ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని చూడనేలా మొదట నీ కంటిలోనున్న దూలంని తీసివేసుకో. తప్పకుండా దేవుడితో నీకు పట్ల కార్యాన్ని జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం బోధించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమందరం మొదటగా మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఉదయం ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనలను బలపరచండి. కోపదల కృప అనుగ్రహించండి. రోజు ప్రయాణాలు చేస్తున్న వారికి నేను అది రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం ద్వారా వారిని నేను స్తోత్రం. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పిల్ల రోజులు జరిపించుకున్న బిడ్డలకు మీ దయా కిరీటం ధరింపజేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరు మీ మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి. వారి లోపాలను వారు సరి చేసుకుని మీ తట్టు తిరిగినట్లునైనా పరిపూర్ణంగా హృదయాన్ని మీకు సమర్పించినట్లు మీరు సహాయం చేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కాపుదల కృప అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కృపను అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.